జయశంకర్ గారికి అంటే జయశంకర్ గారు హైదరాబాద్ సంగమ సంస్కృతికి అంటే హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ అంటే నగరం కాదు, హైదరాబాద్ అప్పుడు ఒక దేశం, హైదరాబాద్ తెలంగాణ ఒక దేశం, హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి ప్రతీక ఆయనకు ఉర్దూ అంటే చాలా ఇష్టం. ఆయన ఉర్దూలో చదువుకున్నారు. ఎప్పుడన్నా నేను అడిగేది, సార్ మీరు ఇంత పకడ్బందీగా మాట్లాడతారు, గోడ కట్టినట్టు ఉంటుంది సార్ వాక్యం, ఎట్లా అంటే నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తున్నాయా అనేవాడు. నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తా, దాని తర్వాత సమానార్థకాల్ని తెలుగులో ప్రయోగిస్తా అని చెప్పేవారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారని గొప్ప కవి, మహానుభావుడు. ఆయన తెలంగాణ పట్ల కించపరిచే ఒక మాట అన్నాడు, తౌరక్యాంధ్రులు అన్నాడు. జయశంకర్ గారికి కోపం వచ్చింది, అంటే తురకం కలిసిన తెలుగు ఉంటుంది అని. జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి విజయవాడ పోయి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కలుసుకున్నారు. ఎవరు మీరంటే, నేను హనుమకొండ నుంచి వస్తున్నాను, నా పేరు జయశంకర్. ఎందుకు వచ్చినారంటే, మీరు ఈ మాట అన్నారు, ఇది తప్పు కదా అన్నారు. అని ఒక మాట అన్నాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారితో. మీరు మాట్లాడే తెలుగులో కూడా ఉర్దూ ఉంటుంది, మీ పద్యాల్లో ఉర్దూ ఉంది అని చెప్పినాడు. నా పద్యాల్లో ఉర్దూ ఎక్కడుంది అన్నాడు. వెంటనే 2 పద్యాలు చదివి చెప్పినాడు. రాజాజీ మున్నగు పెద్దలకు, అంటే మద్రాసు రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలని పోరాడుతున్నప్పుడు రాసిన పద్యం. రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాసినాడు ఆయన. ఈ బేజార్ అంటే ఏమిటి పాపయ్య శాస్త్రి గారు? బేజార్ అంటే ఉర్దూ అని చెప్పినాడు. అది మాత్రమే కాకుండా మా కండలు పిండిన నెత్తురు మీ గుండెలకు అద్దిన అత్తరు అని రాశాడు ఆయన. అత్తర్, ఈత్తర్ అది ఉర్దూ నుంచి వచ్చింది అని చెప్పి మనం నిత్యం మాట్లాడే భాషలో చాలా ఉర్దూ పదాలున్నాయి. ఆ ఉర్దూ అని మనకు తెలియదు. ముక్తసరి అంటాం, ముక్తసర్ ఉర్దూ, ఇట్లా చాలా ఉన్నాయి ఉర్దూ అని చెప్పినాడు ఆయన. ఎప్పుడు ఒక కవిత కోట్ చేసేది జయశంకర్ గారు, గాలిబ్ అనుకుంటా బహుశా. ఒక ఆయన మసీదులో కూర్చొని మద్యం తాగుతున్నాడట. అప్పుడు ఒక మౌలవి వెళ్ళి, ఇక్కడ తాగొద్దు కదా అన్నట్టు. ఎందుకు తాగొద్దు అంటే, ఇక్కడ దేవుడు ఉంటాడు కదా అన్నట్టు. వెంటనే ఆ తాగుబోతూ, నాకు దేవుడు లేని చోటు ఒకటి చూపిస్తావా, అక్కడ పోయి తాగుతానన్నట్టు. ఈ కవితను ఎప్పుడు జయశంకర్ సార్ అంటే ఆయన మాట్లాడుతుంటే సాహిర్ లూథియాన్వి, గాలిబ్, ఇట్లా అనేక మంది కవితల్ని ఆయన అద్భుతంగా కోట్ చేసేది. ఫసీ ఉర్దూలో మాట్లాడేది. మైనారిటీలు జయశంకర్ గారు ఉపన్యాసం వినడానికి చెవి కోసుకునేది. ఆ జయశంకర్ గారితో చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్న మహమూద్ అలీ గారు ఆయనకు నివాళిలా ఉర్దూలో సంక్షిప్తంగా మాట్లాడతారు.